హాయ్ అండి అందరికీ. ఈరోజు నవరాత్రులలో మూడవ రోజు. ఈరోజు అమ్మవారి అవతారం అయితే అన్నపూర్ణాదేవి అవతారం. అమ్మవారి దగ్గర అయితే పూజలో ఈరోజు మా ఫ్యామిలీనే కూర్చున్నాము. అమ్మవారికి అయితే పూజ చేయడం కోసం పొద్దుగాల 4ంటికి లేచిన, ఇంకా లేచి ఇల్లు శుభ్రం చేసి స్నానం చేసి ప్రసాదాలు అయితే తయారు చేసిన. ఈరోజు అమ్మవారికి ప్రసాదం కట్టె పొంగలి చేయాలంట, కానీ అది నాకు చేయడం రాక మా ఫ్రెండ్కి చెప్తే తను చేసుకొచ్చింది. ఇంకా నేనేమో పాయసం, సేమియా పాయసం, ఇంకా దద్దోజనం కూడా పెట్టాలి ఈరోజు అమ్మవారికి. పెరుగన్నం దద్దోజనం చేసిన, ఇంకా వైట్ రైస్. ఇంతవరకు అయితే ప్రసాదాలు తీసుకొని వచ్చి 7 నుంచి ఇంకా 8 వరకు అయితే అమ్మవారి శారీ మార్చి నగలేసి నేను తీసుకొచ్చిన కొత్త శారీ కట్టి అవన్నీ చేసిన. ఇంకా 9కి అట్లా పంతులు గారు వచ్చిండు. పూజ తొందర అయిపోయింది ఈరోజు, ఎందుకంటే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి ఈరోజు మా అమ్మవారి దగ్గర అన్నప్రసాదం ఉంది. అందుకని చెప్పేసి పూజ ఎర్లీ మార్నింగ్ చేసినాము తొందర అయిపోవాలని. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే మంగళహారతులు ఇచ్చి ఇంకా కుంకుమ అభిషేకం కూడా చేసుకున్నాము. అమ్మవారికి పూజ చేస్తున్నంతసేపు, అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు అయితే మనసులో ఎలాంటి ఆలోచన లేకుంటే ఎంత హాయిగా ఉంటుందో, ఏ టెన్షన్స్ గుర్తురావు. అసలు అంత హ్యాపీగా ఉంటుంది అమ్మవారి దగ్గర ఉన్నంతసేపు అయితే. ఈరోజు అమ్మవారి అలంకరణ ఎలా చేశానో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మవారు చాలా బాగున్నారు.